హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ టైం అయితే 6కి అలా లేచాననమాట నేను. ఇంకా పూజ అయితే చేయట్లేదండి. సో కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయట్లేదు. 6కి అయితే లేచాను. ఇంకా ముందు రోజే బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట. దోశకి లడ్డు అడుగుతూ ఉంటే అందుకని నానబెట్టాను. సో పిండి ఫుల్గా పైకి వచ్చేసింది అనమాట. ఇంకా పొంగుతుందేమో అని వేరే దాంట్లోకి తీద్దాం అనుకున్నా కానీ ఏమో పొంగుతుందని కింద ప్లేట్ పెట్టి మరీ పెట్టానమాట. తీసేకి బద్ధకం వచ్చేసి మూత ఎక్కువ ఫిట్గా వేయకుండా కొద్దిగా మూత వేసి పెట్టేశాను అనమాట. సో పొంగితే ప్లేట్లో పడుతుంది అనేసి ప్లేట్ పెట్టి పెట్టాను, కానీ పొంగలేదు, పైకి వచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే ఇంకా తీసి పెట్టేసి కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకా లడ్డు అయితే లేచేశాడు. నేను లేచేస్తారనమాట పిల్లలు అయితే. ఇంకా మా ఆయన కూడా అంతేను. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను చెప్తా ఉంటాను వాడికి రెడీ అవ్వు వెళ్ళి బాత్రూంలోకి అని. ఇంకా నేను వంట చేస్తూ ఉంటాను, వాళ్ళు రెడీ అవుతూ ఉంటారనమాట. కాఫీ పెట్టించేసాను. ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను అనమాట. సో వాళ్ళు తాగేశారు. ఇంకా నేనైతే ఇంకా దోశ వేయించేసి లంచ్కి అయితే పప్పు చేద్దామనేసి అయితే పెట్టేశాను. ఏంటి రోజు పప్పే తింటారా అని అనుకోవద్దు. సో నేను వీడియో చేసినప్పుడే పప్పు చేశాను అనమాట. ఏంటంటే కర్రీ ఏమన్నా చేశాను అనుకోండి లంచ్లోకి, దోశలోకి మళ్ళీ ఇంకేమైనా చేయాలి. సో నాకు అంత ఓపిక లేదనేసి పప్పు చేశానంటే దోశలోకి తింటారు, లంచ్లోకి కూడా మధ్యాహ్నం తినేస్తారు అనేసి అయితే చేసేసాను అనమాట. ఇంకా ఎందుకు చూపించడంలే, రోజు ఈ మధ్య చూపిస్తానే ఉన్నాను అనేసి చూపించట్లేదు. సో ఇంకా పిండి కలిపేసి వాళ్ళకైతే దోశలు అయితే వేయించేసాను. సాయంత్రం ఏమైనా చేసుకుందాము అనేసి అయితే ఇంకా అదే పెట్టేశాను అనమాట. సో నేను కూడా ఇంకా అదే తినేసాను. కార్తీక మాసంలో 15 డేస్ మాత్రమే నేను చేసుకున్నాను అనమాట పూజలు అయితే. సో ఇంకా 2 వీక్స్ ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా చేసుకోవచ్చు అనుకుంటా ఉన్నాను. మధ్యలోనే బ్రేక్ అయిపోయింది అనమాట. మా రిలేటివ్స్లో ఒకరైతే చనిపోయారు. సో ఇంకా మాకు కూడా అనేసి ఇంకా పూజలు చేయకూడదని చెప్పారనమాట. ఇంకా దినాలు అయ్యే వరకు ఏం చేయకూడదు. దానివల్ల అయితే నాకు ఇంకా ఏం చేయలేము కదా. ఈ మధ్య ఏంటంటే చాలా ఈజీగా చనిపోతున్నారండి అసలు జనాలు అయితే. కానీ నాకైతే తెలిసినంత వరకు చుట్టుపక్కల కానివ్వండి లేదా రిలేటివ్స్లో కానివ్వండి చాలా ఈజీగా సింపుల్గా చనిపోతున్నారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, లేని వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారనేది అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. భయమేస్తుంది ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని. అలా అయిపోయిందనమాట ఇప్పట్లో అయితే. ఇంకా అందువల్ల అయితే పూజ ఏమి చేసే పని లేదు కదా అని నేను కొంచెం లేట్గానే లేచాను. ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఇంకా బట్టలు దుప్పట్లు కూడా కొన్ని ఉంటే వేసాననమాట ముందు రోజు వాషింగ్ మిషన్కి. ఇంకా అవి ఉంటే కొన్ని అయితే మడత పెట్టేసాను మార్నింగే. అలాగే ఉన్నాయనుకోండి కొంచెం మెస్సీగా అలా ఉంటుందన్నమాట, ఇంట్లో గలీజ్గా అట్లా. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా దానివల్ల అయితే ఎప్పటి బట్టలు అప్పుడు మడతేసేస్తే మనకున్నది ఒకే రూమ్ కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. బట్టలు ఉన్నాయనుకోండి కొంచెం ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల నేను ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టేశాను. బెర్రీ అయితే ఈ మధ్య మళ్ళీ జలుబు వచ్చేసింది అనమాట. అసలు ఎందుకో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా కొంచెం అడగాలన్నమాట డాక్టర్ని. ఎక్కువ మళ్ళీ వెంటనే వస్తుంది జలుబు అయితే, ఎందుకో అర్థం కావట్లేదు. జలుబు వచ్చిందంటే ఫుడ్ తినడం అనమాట. ఇదొక తలనొప్పి నాకైతే. లడ్డు అయితే ఏం లేదండి, బాగున్నాడు చిన్నప్పుడు. వీడెందుకో ఇలా వెంటనే సిక్ అవుతా ఉన్నాడు. ఇంకా ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా ఉంటారేమో నాకు తెలియట్లేదు. ఇంకా వాడి కోసం అయితే పప్పుల రసం అయితే కొంచెం తీసాను. ఇంకా పై రసం లాగా అట్లా అనమాట. సో దాంతో అయితే కొంచెం కారం లేకుండా తింటాడు అనేసి అయితే తీసాను. బాగా తింటాడు దాంతో అయితే, కానీ ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తిండనమాట. ఇంకా వాడికైతే ఎలాగోలా కొంచెం అయితే పెట్టేశాను. కొద్దిగానే తిన్నాడు. ఇంకా జలుబు ఉంది కదా, జలుబు వస్తే ఫుడ్ తిండనమాట. తగ్గుతుందా లేదా హాస్పిటల్కి వెళ్ళాలా అనేది చూడాలన్నమాట. ఇంకా 2 డేస్ 3 డేస్ అలా చూస్తే అర్థమవుతుంది. బెర్రీకి ఏంటంటే జలుబు చేసిందనుకోండి నెమ్మొచ్చేస్తుంది అనమాట. అంటే ఒకసారి అలా వచ్చిందనమాట. సో ఇంక అప్పటి నుంచి ఎప్పుడు జలుబు చేసినా కూడా వెంటనే తగ్గదు. ఇంకా గ్యాస్ పెడితే కానీ తగ్గదు. దానివల్ల అయితే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఎప్పుడు జలుబు చేసినా కూడాను. కానీ వెంటనే మళ్ళీ వస్తూ ఉంది, ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు. మార్నింగ్ లడ్డూని స్కూల్లో వదిలేసి ఇంటికి వస్తా ఉన్నప్పుడు ఇంకా మునగాకు చెట్టు అయితే చూశానమాట. మా ఇంటికి దగ్గరేలేండి, పక్కనే. సో ఎప్పుడైనా ఒకసారి అలా అడిగి కోసుకుంటూ ఉంటాను. సో నాకు ఆకు చూడగానే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ చెట్టు ఆకు అయితే. సో ఇంకా తను అడిగేసి కొంచెం అయితే కోసుకున్నాను అనమాట. అదైతే పొద్దున వలద్దాం అనుకున్నాను, కానీ దాని దగ్గర కూర్చున్నాం అనుకోండి ఇంట్లో వర్క్ ఏం అవ్వదనమాట. అందుకనేసి అట్లా నా చున్నీలో చుట్టి పెట్టేసి వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఒలుచుకుందాంలే అనుకున్నాను, కానీ ఆలోపు అదంతా రాలిపోయిందనమాట ఆకులన్నీ.
నా పని కొంచెం ఈజీ అయిందనమాట. ఇంకా దాన్ని అయితే ఉండేదాన్ని కొంచెం ఒలిచేసి ఇంక దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసుకుందాము అనేసి. చాలా బాగుంటుందండి మునగాకు తాలింపు అయితే. సో నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. అసలు పెద్ద ఏమీ అవసరం లేదు. నేనైతే అసలు ఆయిల్ కూడా వేయను అనమాట. శనక్కాయ పప్పులు పొడి వేస్తే కానీ చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. పిల్లలైతే ఆకుకూరలు తింటారు కానీ నేను బలవంతంగా పెట్టేస్తుంటాను అప్పుడప్పుడు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో మనకి దొరకడమే చాలా రేరు. దొరికినప్పుడు తినాలి. లడ్డు కూడా ఇంటికి వచ్చేసాడు ఇంకా స్కూల్ నుంచి. సో వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.